సామాజిక న్యాయం సంబంధించిన దాంట్లో మొన్న ఎంపీ ఎలక్షన్లో కొన్ని సామాజిక వర్గాలే మాకు ఒక టికెట్ ఇయ్యరు ముర్రు అని చెప్పేసి మాదిగ సామాజిక వర్గం మొత్తుకుంది ఇవ్వలే. ఆ తర్వాత ఈ రోజు నిన్నగా గాంధీ భవన్లో యాదవ సామాజిక వర్గం మాకు ఒక మంత్రి పదవిని కేటాయించురయ్యా అని చెప్పేసి ధర్నాలు చేస్తూ ఉంది. ఈ సామాజిక వర్గానికి సమన్యాయం పాటించకపోతే రేపు పొద్దున మరి బీసీలకు వాళ్ళు ఎందుకు రిజర్వేషన్లు ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి అని అంటున్నాను. ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా, వాళ్ళ నరాన అగ్రవర్గాల వాళ్ళు ఉన్నటువంటి నీడలే ఉన్నాయి తప్ప ఇప్పుడు వాళ్ళకేదో మీది మాటలు చెప్పాలి ఓట్లు వేయించుకున్నానని చెప్పి ఉంది తప్ప వాళ్ళకి చెయ్యాలనే ఉద్దేశం లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన ఉదాహరణలు చెప్తున్నాయి. ఒక ముదిరాజును రెవెన్యూ మినిస్టర్గా చేసిండు, ఒక ముదిరాజును వైద్య విద్యా మినిస్టర్గా చేసిండ్రు. కానీ వాళ్ళు ఎవరైనా వీళ్ళకి ఇచ్చినటువంటి ఈ దీంట్లో మొన్న గదంతా ఎందుకు, మొన్న పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో 17 సీట్లకు 8 సీట్లు బీసీలకు ఇచ్చినాం. వాళ్ళు కనీసము ఇంత పెద్ద గౌడ సామాజిక వర్గం ఒక టికెట్ ఇచ్చిరా, ఒక యాదవ సామాజిక వర్గం ఒక టికెట్ ఇచ్చిరా, ఒక 80 లక్షల మంది ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి మాదిగలకు ఒక టికెట్ ఇచ్చిరా. అంటే అవుపడుతూనే ఉంది కదా. ఇప్పుడు నేను చెప్పుడో ఎవరు చెప్పుడు చరిత్రే చెప్తా ఉంది. ఎప్పుడో కాదు, ఎప్పుడు చేస్తారా ఎప్పుడు చెప్తుందా కాదు, పాత చరిత్ర అంతా నేను చెప్పినా. నెహ్రూ గారి దగ్గర నుంచి వెళ్ళి రాజీవ్ గాంధీ గారి దగ్గర ఏ విధంగా బీసీలను మోసం చేయరని చెప్పినాం. తర్వాత ఇప్పుడు ఏ విధంగా సిద్ధరామయ్య గారు వచ్చిండ్రు, ఆయన కూడా మాట్లాడి ఆయన బీసీ ముఖ్యమంత్రి అయినప్పటికీ నేను అమలు చేస్తా అని చెప్పినటువంటి మాట అది కూడా బుట్టదాఖలైనట్టే అవుపడతా ఉంది. ఇక రేవంత్ రెడ్డి అయితే వేదికల మీదే రెడ్ల గురించి చెప్పే ఇక మన గురించి కూడా చెప్పిండు అట్లే మోసం చేస్తాను. రైట్, ఇదే విషయంలో 110% కేసీఆర్ గారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి చేసిన పనులు చాలా గొప్పవి. యాదవులకు గొర్రెల పంపిణీ కావచ్చు, ముదిరాజులకు చేపల పంపిణీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు రజకాకు వాళ్ళకు ఫ్రీ కరెంట్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే సబర్ణ వర్గాలకు ఏదో విధంగా బెనిఫిట్ అయితే జరిగింది. మరి ఎందుకు బీఆర్ఎస్ నమ్మలే వాళ్ళంతా? అంటే 2 విషయాలు చెప్పాలి. మోసం ముందు ఏదైనా ఓడిపోతుంది. అంటే ఆల్రెడీ బెనిఫిట్స్ పొందుతూ ఉన్నారు. పొందినా అరే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 2000 రూపాయలకు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ వాడేదో 4000 ఇస్తా అంటుండు కదా, రైతులకు 10,000 ఇస్తా అంటుండు కేసీఆర్ మంచోడు, కడుపులో పెట్టి చూసుకోడు. కానీ ఒక్కసారి చూద్దాం 15,000 ఇస్తా అంటుండు కదా, అది నమ్మిండ్రు. నమ్మటి ఇప్పుడు ఎవరైనా 2500 మహిళకి ఇస్తా అంటే మళ్ళీ 4,000 రూపాయలు ఒకటే కాదు, ఒక తాతకే వస్తుంది. సరే ఈసారి 4,000 ఇస్తామని చెప్పేసి అధికారులు రేపు 8,000 ఇస్తామని చెప్తారు, నమ్ముతారా జన? అట్లా నమ్మరు. ఇప్పుడు నమ్మేటోళ్ళకి ఒక్కసారి మోసం చేస్తే నమ్ముతారు, ఊకే నమ్ముతారా? అరే ఇప్పుడు మనం పోతుంటాం ఒకసారి తట్టు తాకుతుంది, అమ్మో తట్టు తాకుతుందిరా అని చెప్పి నడిచేటప్పుడు జాగ్రత్త నడుస్తాం. కానీ మొట్టమొదటి సాపుగా నడుస్తున్నప్పుడు తట్టు తాకింది, అరే నీ అమ్మ తట్టు తాకక ముందుకు ఏం కాదు కదా, కేసీఆర్ గారే గిట్లు ఇచ్చిండు, ఎట్లయినా కేసీఆర్ లెక్కనే ఇస్తారో ఏమో అని నమ్మిర్రు. తెలంగాణ వచ్చిన తర్వాత అరే తెలంగాణ ఇంత అద్భుతంగా అభివృద్ధి అయింది, మన ఇంటికాడికే నల్ల నీళ్ళు వస్తున్నాయి, మన ఇంటికాడికే పెన్షన్ వస్తుంది, మనకే రైతు బంధు వస్తుంది, కేసీఆర్ కిట్ వస్తుంది, పెళ్లి చేసుకుంటే 1,116 మనకు పెళ్లికి వస్తున్నాయి, అరే గిన్ని ఇస్తున్నాడు, ఏమో చూద్దాం ఒక ఆయన ఏమో కొత్తగా చెప్తుండు ఏదైనా ఎక్కువ ఇస్తలేమో అని ఆశపడరు. పాపం ఆశపడి పాపం ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నారండి, గోసపడుతురు. అసలు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను చూస్తే అసలు ఏది వీళ్ళు ఒక్కటే కాదు, ప్రియాంక గాంధీ వచ్చి ఇచ్చింది. ప్రియాంక గాంధీ వచ్చి నీకు కంప్యూటర్ కావాలన్నా ఏ స్కూటర్ బిల్ లేవు. అరే ఎక్కడి హామీలు చూస్తే నిజంగా పిల్లలు కూడా ఏమనుకోరంటే అరే ఇన్ని ఇస్తున్నారు, నిజంగానే ఒకసారి ఇస్తారేమో అని అనుకోరు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నా, 1,00,000 ఉద్యోగాలు 2 లక్షల 9 నెలలు అయింది, ఒక నోటిఫికేషన్ ఇచ్చిండా? 30,000 ఉద్యోగాలు మీరే చెప్పాలి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇప్పుడు మాకు పుట్టిన బిడ్డను ఎత్తుకొని ముద్దాడితే మంచిదే ఉంటుంది, కానీ మా బిడ్డని చెప్పాలి కదా. మాకు 30,000 ఉద్యోగాలు ఇప్పుడు ఇస్తే నిజంగా అంటే ఏదన్నా చెప్తే ఎట్లుండాలంటే నమ్మేటట్టు ఉండాలి. ఇంకా నమ్మరు కదా, ప్రజలకు తెలుసు. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తుర్రు. అంతకుముందుకు నోటిఫికేషన్లు ఇచ్చి అంతకుముందుకు ఇచ్చి అన్ని సెలక్షన్ అయిపోయినాక ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేది ఉండే, అంతలో కోడ్ వచ్చింది, సర్లే ఇక ఇద్దాంలో ఎప్పుడైనా ఉద్యోగాలు అట్లా ఒకవేళ చెయ్యాలనే ఆకాంక్ష ఉండి మోసం చేయాలనో మోసం మాటలు చెప్పి చేయాలనుకుంటే కేసీఆర్ గారు చాలా చేసేవాళ్ళు అట్లా అనుకుంటే. కానీ అట్లా అనుకోలే కదా,
ఆ ఉద్యోగాలను చూపెట్టి 30,000 ఉద్యోగాలు ఇచ్చినంటాడు. ఎవడన్నా నవ్వుతాడండి? ఇవాళ రేపు అందరం చదువుకున్న వాళ్ళం, కాగిత విజ్ఞత ఉండాలి కదా, మాట చెప్పేటప్పుడన్నా కొంచెం విజ్ఞత ఉండాలి కదా, ఆ విజ్ఞత కూడా లేకుంటున్నదంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. మనం ఈ బీసీ డిక్లరేషన్ సంబంధించిన ఒక కంక్లూజన్ ఇచ్చేద్దాం. ఒకవేళ రేపొద్దున స్థానిక సంస్థల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసి ఆల్రెడీ కొత్తగా ఎలక్షన్ కమిషన్ కూడా కమిషనర్ కూడా వచ్చేసి తొందరలో స్టార్ట్ అవుతుంది విషయం. 42% రిజర్వేషన్లు కనుక కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే మీ స్టాండ్ ఏంటి? ఏ విధంగా ముందుకెళ్తారు? మేము గ్రామ స్థాయి నుండి తీసుకెళ్తాం. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరిని కదిలించడంలో బీఆర్ఎస్ మించినటువంటి వేరే ఉద్యమం లేదు ఇక. అంటే ఎందుకు అంత గట్టిగా చెప్తా ఉన్నాం, ఎందుకు కదిలించాల్సి వస్తుందంటే మోసం వెనుక మోసం చేసుకుంటూ పోయి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేస్తారేమో అని చెప్పి పార్టీ నాయకునికి కానీ భయం అవుతుంది, మా అందరికి కూడా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మోసం ఎన్నిసార్లు మోసం చేస్తే ఊరుకుంటాం? ఇప్పుడు తెలంగాణలో పౌరుషంగా వాళ్ళం, ఒకసారి మోసం చేస్తే చెప్పినాం, ఒకసారి మోసం చేస్తే చెప్తాం. కాబట్టి ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. చాలా పెద్ద ఎత్తున ఉద్యమం ఒకటే కాదు, గ్రామ స్థాయి నుండి చాలా తారాస్థాయి వరకు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఖచ్చితంగా మెడలు వంచైనా ఏ విధంగా ఇస్తావో బిడ్డ 42% ఇస్తా అన్నావు ఇయ్యి. తర్వాత నీకు ఇంకో మాట చెప్పాలా, ఎంత మోసం అంటే బీసీలకు బడ్జెట్లో 1,00,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తా అని చెప్పాడు. అరే ఇవన్నీ అంటే నమ్మబలకటం. అరే 1,00,000 కోట్లు ఎట్లు ఇస్తామని మేము అడిగితే ఆ రోజు నేను ఇస్తా అంటే చూడవేగో వీళ్ళు వద్దంటుర్రు అని. సరే ఇస్తా అంటే మరి నిజంగానే 1,00,000 కోట్లు ఇస్తామంటే సంవత్సరానికి 20,000 కోట్లు. 20,000 కోట్లలో కనీసము పోయినసారి పెట్టిట్టు 10,000 కోట్లు పెట్టలే. అంత లేదు. మరి ఇక నువ్వు సంవత్సరం అయిపోయిందా? మళ్ళీ మార్చిలో మేము బరాబర్ కొట్లాడతాం ఈ అంశం కూడా. మార్చిలో పోయిన 10,000 ఈ 10,000 ఖర్చు పెట్టినావా పెట్టలేదా చూడాలా. తర్వాత బాత ఈ 10,000 ఇప్పుడు 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టకుండా కూడా ఊకోం. 30,000 కోట్ల బడ్జెట్ పెట్టకుండా ఊకోం. తర్వాత ఇవాళ చాలామంది కేసీఆర్ గారు ఒక మంచి మానవతా దృక్పథంతో విదేశీ విద్యను ప్రోత్సహించడానికి బీసీలకు 20 లక్షల రూపాయలు స్కాలర్షిప్లు ఇస్తామని మొదటి విడత 10 లక్షలు ఇచ్చిర్రు ఆ గవర్నమెంట్లో. ఆ 10 లక్షలే గతి లేవు ఇప్పుడు. చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ ఎట్లన్నా చేసేయండి, ఎవరినైనా అడుగుతారా, బీసీ మంత్రిని అడుగుతారా అంటున్నారు. బీసీ మంత్రి దగ్గర ఏముంది అడగడానికి? బీసీ మంత్రి దగ్గర అడిగితే నేను ముఖ్యమంత్రిని అడుగుతా అంటాడు, అంతే కదా. చేతుల్లో ఇది లేదా? అసలు ఆయనకు మనసు ఉండాలి కదా, ముఖ్యమంత్రికి మనసే లేదా, మనం ఏమని అడుగుతాము అనేటువంటి పరిస్థితి వచ్చింది. అదొక్కటే కాదు, ఇప్పుడు బీసీ స్కాలర్షిప్ ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు కదండి.